సో లాస్ట్లో మన ఈ సైలెన్స్ రిట్రీట్ సెంటర్ క్యాంపస్లో మనం అందరం ఉన్నాం కదా. సో ఈ క్యాంపస్ని ఇది పరమాత్ముడి యొక్క సేవా కేంద్రం, స్వయం భగవంతుడి యొక్క ఈశ్వర్య విశ్వవిద్యాలయం. కానీ ఇంత పెద్ద క్యాంపస్ని ఫిజికల్గా నడిపించాలి అన్నా కూడా దీని యాక్టివిటీస్, దీని కన్స్ట్రక్షన్ సహితంగా దీని యాక్టివిటీస్ అన్నీ కూడా చేయడానికి ఎవరో ఒక నిమిత్తం ఉండాలి కదా. సో దానికి నిమిత్తమే దీది అనమాట. సునీత దీది, రాజు దీది ఇద్దరు సిస్టర్స్ అనమాట. దీది కూడా వస్తారు మిమ్మల్ని కలవడానికి. సో వీళ్ళిద్దరి లీడర్షిప్లోని, వీళ్ళిద్దరి గైడెన్స్ తోటి, వీళ్ళిద్దరి మోటివేషన్ తోటి పరమాత్ముడి యొక్క కార్యం ఇంత రూపురేఖకు వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ 2 days కంఫర్టబుల్గా ఉండగలిగాము, అంత ప్రోగ్రామ్స్ చేసుకోగలుగుతున్నాము అంటే ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ అందాలని, అంత నీట్నెస్ ఉండాలి, అన్ని ఫిజికల్గా భోజనం కానీ రూమ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ అందాలి అని చెప్పి దీది వాళ్ళంతా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ సహితంగా ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటిదాకా వాళ్ళదే టోటల్, వాళ్ళ ద్వారానే భగవంతుడు చేయించారనుకోండి, మొత్తం వాళ్ళదే. సో దీది చాలా చిన్నతనంలోనే పరమాత్మ జ్ఞానంలోకి వచ్చారు, చాలా యంగ్ ఏజ్లోనే, స్కూల్ టైంలోనే. దీది గారి విశేషతలు చాలా ఉన్నాయి. సింధీ కుటుంబం నుండి వచ్చారు, ముంబై నుండి. తర్వాత మౌంటాబుకి వెళ్ళినప్పుడు దాది గారు చెప్పారు దీదీకి, మీరు హైదరాబాద్కి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి సర్వీస్ చేయాలి అని. కానీ ఇక్కడంతా తెలుగు, వాళ్ళకి అసలు తెలుగు కొంచెం కూడా రాదు, టోటల్ సింధీ అండ్ హిందీ. కానీ ఇక్కడికి వచ్చి దీది 40 years, ఇక్కడ 33 years, 33 సంవత్సరాలు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ హిందీ, ఇక్కడ తెలుగు నేర్చుకొని అంత ఇక్కడ అన్నీ, ఇది ఒక్కటే కాదు, సైలెన్స్ రిట్రీట్ సెంటరే కాదు, దీది అండర్లో ఈరోజు దాదాపు 10 సేవా కేంద్రాలు పెద్ద ఉన్నాయి. ఇంకా 40 దాకా, 30 to 40 దాకా చిన్న చిన్న గీతా పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా లీడర్షిప్ వీళ్ళిద్దరు దీది, వీళ్ళందరూ సిస్టర్స్ ఎవరైతే ఉన్నామో మేమందరం సిస్టర్స్ కూడా మోటివేషన్ అంతా దీది నుండే తీసుకుంటాము. అంతా కూడా దీది వాళ్ళే మాకు టైం టు టైం అన్నీ నేర్పిస్తూ ఉంటారు, అన్నీ మమ్మల్ని ముందరికి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా దీదిలో స్పెషాలిటీ ఏంటంటే సైలెన్స్ దీదికి చాలా ఇష్టం. అందుకని దీని పేరు కూడా సైలెన్స్ రిట్రీట్ సెంటర్ అని పేరు పెట్టడం జరిగింది. వారంలో 2 రోజులు, సోమవారం, శుక్రవారం, ఈ 2 రోజులు కంపల్సరీగా దీది సైలెన్స్ ఉంటారు, మౌనం ఉంటారు. ప్రతి నుంచి రాత్రి దాకా ఏం మాట్లాడారు. ఒకవేళ ఏ కారణం చేత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంటే ఒకరోజు మాట్లాడితే తర్వాత రోజు దాన్ని కాంపన్సేషన్ చేసేస్తారు. అలా దీదీకి మౌనం అంటే చాలా ఇష్టం. 1988లో దీది 88 days మౌనం ఉన్నారు. 88 రోజులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఒక్క శబ్దం కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. అప్పుడు 88 రోజులు ఆ మౌనంలో ఉన్నారు కదా, ఆ శక్తి ఈరోజు ఈ సేవా కేంద్రాన్ని స్థాపించడానికి నిమిత్తమైంది. సో మీరు అందరూ కూడా చాలా అదృష్టవంతులు. సో దీది అందరూ దీది దగ్గరికి వచ్చారు. సో దీది దృష్టి కూడా తీసుకోండి. దానికన్నా ముందే నేను అడగాలనుకుంటున్నాను, ఫస్ట్ ఎవరెవరు టోటల్ 2 days కంప్లీట్ అటెండ్ అయ్యారు వాళ్ళ చేతులు లేపండి. వాళ్ళు మీ పరిచయం దీదికి ఇవ్వండి. ఫస్ట్ మీ పరిచయం కూడా దీదికి ఇస్తే దీది పరిచయం విన్నారు కదా, సో మీ పరిచయం కూడా దీది విన్నారు. టోటల్ 2 days అటెండ్ అయిన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చేతులు లేపండి. టోటల్ 100% 2 days అటెండ్ అయిన వాళ్ళు ఒక్కొక్కరికి ఇస్తాను. మీరు మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీకు రామచంద్ర నుంచి వచ్చాను. నేను సూపర్వైజర్గా వర్క్ చేస్తాను ఇక్కడ మన సిటీగా ప్యాకేజింగ్ కంపెనీ. ధన్యవాదాలు బీవీ గారు. పడంజారి నుంచి వచ్చాను, సిటీ సైడ్ గారి నుంచి వేచారు. నా పేరు కృష్ణారెడ్డి గారు. గౌరవంలో పనిచేస్తాను టీచర్గా. అది అక్కడ కొత్త సెంటర్ వర్గాల్లో నడుస్తుంది, సుజాత టీచర్ అంట. నేను ఆమెను చూడలేదు, ఫోన్లో పరిచయం అయింది. అయితే ఫోన్లో పంపించింది లింక్, పోతే బాగుంటుంది. అయితే
మొన్న పంపిస్తే నేను రావడానికి 2 days అంటే 2 days నేను ఒక్కని ఎట్లా పోతాను ఇద్దరు ముగ్గురు అడిగి చూశాను. అయితే ఎవరు రామన్నారు, మా 10th class నెట్టు కృష్ణారెడ్డి గారు. అయితే ఈయన ఫోన్ చేసి మీరు వస్తారా ఇట్లా పోతుందంటే వస్తా అన్నాడు. అయితే వచ్చే ముందు ఏమనుకున్నాం అంటే ఇంత రిమోట్ చాలా దూరం ఉంది, ఇక్కడ సరిగా బాగాలేదు, పెద్ద లోయ ఉన్నది పక్కన వస్తుంటే చూద్దాంపా, హాఫ్ డే అయితే హాఫ్ డే, ఫుల్ డే అయితే ఫుల్ డే, ఉండబోతే అయితే ఉందాం, లేకుంటే లేదని వచ్చాము. బాగా లేకపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఉద్దేశంతో వచ్చాము. ఎట్లా పట్టుకొచ్చి మళ్ళీ ఇప్పుడు నన్నే ఆపుతున్నాను అదే ఆపుతున్నారు. చీకటైతే ఇబ్బంది అవుతుంది, ఇక్కడ రోడ్డు బాగాలేదు అంటే కొంచెం నన్నే ఆపుతున్నాను. అంత అట్రాక్టివ్గా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు మేము అనుకున్నది ఏంటంటే ఇంత దూరం ఇంత పెద్దగా బాగానే పడుతుంది, దీనికి ప్లాన్ ఎవరు చేశారు ఏమో బాగా చేశారు అనుకున్నాము. ఇప్పుడు మిమ్మల్ని చూడగలుగుతున్నాం, చాలా సంతోషం ఉంది. మేము వచ్చినందుకు మాకు 2 రోజుల సాటర్డే లీవ్ పెట్టుకొని వచ్చాను. అయితే ఒక రకంగా బాధపడుకుంటూ వచ్చాను, ఎందుకంటే లీవ్ పోయింది కదా, లీవ్ పోయింది. కానీ ఆ బాధ కంటే ఎక్కువ సంతోషం కలిగింది. 8 days మౌనం వ్రతం పాటించాలంటే అది ఎంతో చాలా గ్రేట్ఫుల్. మేము కనీసం హాఫ్డే కాదు 2 గంటలు కూడా ఉండలేము మౌనంలో. అది దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏదో మాకు చెప్తే మేము కూడా కొంచెం ఫాలో అయ్యి వేడుకుంటున్నాము. అన్ని మళ్ళీ చదవాలని ఆశిస్తాం. నేను మధ్యలో కొంత బ్రేక్ చేశాను. నేను ఎల్ఎఫ్సీ రిటైర్. నా పేరు వెంకటేశ్వర, టీవీగా ఉంటాను. మిస్సెస్ ఏమో హైకోర్టులో రిటైర్, ఇద్దరు బాబులు కెనడాలో సెటిల్. సో మా సర్వీస్ అంతా ఇక అక్కయ్య గారికి అంకితం. ఇక ఎప్పుడు స్వాతి సిస్టర్ మెసేజ్ పెడతారో అప్పుడు వచ్చి సేవ చేయడానికి కూడా మేము చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ పీస్ఫుల్ లైఫ్ మీరు కూడా అందరూ తప్పకుండా చేసి నమస్కారం. నా పేరు అడిగిరెడ్డి, కుషాయిగూడ ఈసీఆర్ నుండి వచ్చాను. ఏఎస్రావు నగర్ అడిగిరెడ్డి. ఇద్దరం వచ్చాము. 47 में फायदा हुआ, 47 में फायदा है. ఇక్కడికి చేసిన ప్రసాదకులకు, అలానే బ్రహ్మకుమారీస్ మానవీయత, ఆధ్యాత్మికత మూర్తి వ్యవహరించిన మహోన్నత స్త్రీమూర్తులైన దాతిజీ, మిగతా బ్రహ్మకుమారీస్లకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మకుమారీస్ మన భారతదేశంలో తన భక్తాలను, తన ఆధ్యాత్మికతను ప్రారంభించి దశాబ్దాలు దాటిపోయింది. ఈ దశాబ్దాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరించి మన భారతీయ ఆధ్యాత్మికత సుసంపన్నతను ప్రపంచానికి చాటి చెబుతుంది, ఎత్తి చెబుతుంది. అలానే మన భారతదేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో తమ శాఖలను తెరిచి తమ బ్రహ్మకుమారుల ద్వారా దీని యొక్క ఆశయాలను, ఆదర్శాలను కూడా చాటి చెబుతున్నది. ప్రపంచమంతా కూడా యాంత్రికంగా ముందుకు పోతున్న తరుణంలో ఆ విలువలో మానవీయ విలువలు, మానవతా విలువలు, నైతిక విలువలు ముఖ్యమవుతున్న వ్యానిష్ అవుతున్న సందర్భంలో ఇటువంటి ఆధ్యాత్మిక సంస్థల యొక్క ప్రచారాలు, వాళ్ళ కార్యక్రమాలు మన భారతదేశానికి ఎంతో అత్యంత ఆవశ్యనీయం, అవసరంగా ఉన్నాయి. ఇప్పుడు మన ఈ 2 రోజులు ఈ కార్యక్రమంలో కొత్తగా వచ్చిన వాళ్ళు, గతంలో తమ స్థానికంగా లోకల్గా కేంద్రాలు విజిట్ చేసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది
కొత్తగా ఇక్కడికి వస్తున్న వాళ్ళు వచ్చాం. కాస్త కూస్తో ఒక మార్పుతో మాత్రం వెళ్ళిపోతున్నారని నేను స్పష్టంగా విస్పష్టంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మటుకు కొన్ని ఆధ్యాత్మిక పంథాలలో విధానాలలో క్లిష్టకరంగా ఉంటుంది వాటి పంత, వాటి విధానాలు, వాటి పూజా విధానాలు కానీ ఇతర. బట్ ఈ ప్రపంచమైన ఈశ్వర్య సంస్థలో సరళత, మనం ఈజీగా వాటిని మన జీవన విధానాన్ని కొనసాగిస్తూ మనం వీటిని చాలా సులువుగా ఆచరించి మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవాల్సిన గమ్యాలను చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగా. ఇంకొకటి పెద్ద విలక్షణమైన విశిష్టమైన విషయం ఏంటంటే, అంశం ఏంటంటే చాలామందికి తెలుసుకోవచ్చు ఏంటంటే, ఇది పూర్తి ఆధ్యాత్మిక కాకుండా దీంట్లో వ్యక్తిత్వ వికాసం ఉంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది. దీంట్లో మన కుటుంబాల్లో జరిగే బాధలు, ఇతి బాధలు కానీ ఇతరత్ర బాధలు కానీ, మన కుటుంబంలో ఎదురవుతున్న ఇబ్బందులు కానీ, తర్వాత బయట సమాజపరంగా ఎదురవుతున్న ఇబ్బందులు కానీ, వీటన్నిటికీ పరిష్కార మార్గాలు అత్యంత సులువుగా ఉంటాయి. శాంతి, సహనము, మనసు నియంత్రణ పెట్టుకోవాలి, పరస్పర ఎదుటి వ్యక్తులను గౌరవించాలి, ఇవన్నీ వ్యక్తిత్వ వికాస క్లాస్ ఉన్నాయి మేడం. దీంట్లో చాలా వరకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంది ఇక్కడ. దానివల్ల చాలా చాలా మార్పు వస్తుంది. ఒక ఆధ్యాత్మికదేవి కాకుండా పూజ చేయాలా అలా అని కాకుండా ఒక ఇది మెయిన్ కావాల్సింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇది అనమాట. మనం ఏంటంటే ఎంతో సీనియర్ సిటిజన్స్ ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమించి ఒక కుటుంబాన్ని నిర్మించారు, సమాజాన్ని నిర్మించారు. కానీ అందుకు తగ్గట్టుగా పిల్లలు ఉన్నారా? మన పిల్లలు లేరు. మనకు ప్రశ్నలు వేస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మన డబ్బు నిర్ణయం చేస్తున్నారు, మన మనుషులుగా గౌరవించడం లేదు, పేరెంట్స్గా గౌరవించడం లేదు, తల్లి శ్రీమూర్తులను గౌరవించడం లేదు. ఇలా పోతున్న యువతలు మనం నేర్చుకోవడం ద్వారా కాస్త కూస్త వాళ్ళు కొన్ని విలువలు నేర్పేందుకు మనకు చిన్న అవకాశం. అలా కొంతమంది వాళ్ళ కొడుకులు కూడా తీసుకొచ్చారు, కొందరు తమ్ములను చూసా పిల్లలు కూడా తీసుకొచ్చారు. కాస్త కూస్త మార్పు వస్తుందని ఉద్దేశంతో అమ్మా ఏదేమైనప్పటికీ చాలా చక్కటి కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే హైదరాబాద్ ఒక రక్షణ పరిశోధన సంస్థ నిలయంగా కాకుండా, సాఫ్ట్వేర్ సంస్థల నిలయం కాకుండా మన భారతదేశంలో రెండవ రాజధానిగా కూడా ఇది పిలువబడుతున్నది. ఈ నేపథ్యంలో మన దగ్గర ఆధ్యాత్మికంగా కూడా ఈ నగరం మొన్న సమతామూర్తి విగ్రహాన్ని ప్రారంభించారు. అలానే కన్నా శాంతివని కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అలానే గచ్చిబౌలిలో శాంతి సరోవర్ మన ప్రముఖ వాళ్ళు ఏర్పాటు చేశారు. అలానే హైదరాబాద్ ఈస్ట్లో కేసరపాంతి ఇటువైపు వరంగల్ ప్రాంతంలో ఈ రిట్రీట్ సెంటర్ ఏర్పాటు చేయడం కూడా ఎంతో సంతోషం. ఇంకా కూడా మీ స్ఫూర్తితో, మీ దాతల విరాళాలతో ఇంకా కొన్ని సంస్థలను ప్రారంభించి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రచారాన్ని తీసుకెళ్ళాలి. ఇంకా భారతీయ ఆధ్యాత్మికతను భారతీయులలో మృగ్యమవుతున్న కుటుంబ విలువలు కానీ, మానవీయ విలువలు కానీ ఇంకా మీరు నెలకొల్పాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నాను. నా పేరు శ్రీలత, నేను మల్కాజ్గిరి నుంచి వచ్చాను. స్టార్టింగే ఓం శాంతి డిస్క్రిప్షన్ విన్నాను. ఓం శాంతి అంటే ఓం అంటే నేను ఆత్మ, శాంతి అంటే నేను శాంతి స్వరూపాన్ని అని. ఇది నాకు చాలా కనెక్ట్ అయ్యింది. ఈరోజు మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఆ అనుభూతిని పొందాను. ఓం శాంతి అని అనుకుంటూ ఆ స్మరణ చేయడం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపించింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది క్లాస్ చెప్పడం, బోధించడం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ప్రొఫెషన్ ఏంటి? హలో, ఓం శాంతి. నా పేరు సుబ్రహ్మణ్యం అండి. నేను మల్కాజ్గిరి మన బీకే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను.
నేను వారం అయింది. వారం అంటే నాకు ఈ అవకాశం దొరికింది. చాలా సంతోషం అనిపిస్తుంది. మా మిస్సెస్ కూడా మాతో పాటు వచ్చిందండి. శాంతి నా పేరు స్వరూపం. చాలా సంతోషం, అనుకోలేదు ఎంత చాలా సంతోషపడుతున్నాను. హెడ్ క్వార్టర్స్ బ్రహ్మకుమారీస్ హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబూలో May 29 నుంచి June 2 దాకా చాలా బాగుంటుంది. ఎవరు దానికి రావాలనుకున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాన్ని చేయించుకున్నారా, ఇంకెవరు రావాలన్నా కూడా మాకు చెప్తే మీకు బుకింగ్ చేస్తాను. దాంతోపాటు అందరికీ ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇద్దరు ఓన్ సిస్టర్స్ అని. ఇందాక సునీత అనేది ఇంకొక దీది రాజునిది, వీళ్ళిద్దరు కన్స్ట్రక్షన్లోనే ఇప్పుడు దీది చేతి ద్వారా అందరూ గిఫ్ట్ తీసుకుని వెళ్ళి. దాంతోపాటు ఇక్కడ కింద మన తపస్య దాని ఉంది కదా, అందులో బాబా రూమ్ ఉంది, అందులో బాబా బాక్స్ కూడా ఉంది. ఎవరైనా భగవంతుని సేవ కోసం వాలంటరీ ఏమైనా కంట్రిబ్యూషన్ వేయాలనుకుంటే అక్కడ బాక్స్లో వేయచ్చు. భగవంతుని సేవ కోసం యూజ్ చేస్తారు. ఒక్క నిమిషం దీన్ని అందరికీ ఆశీర్వాదాలు ఇస్తారు, వెంటనే వికసిస్తారు. ఓం శాంతి. ఇవన్నీ సేవ చేయించేవారు ఎవరు? బాబా, పరమాత్మడు, శివ బాబా కదా. శివ బాబా అంటే విన్నవే చాలా స్వీట్ భగవంతుడు. సో ఎవరు ఆత్మ భాగ్యం ఎప్పుడు ఉదయం అవుతాయి మాకు తెలియదు, బాబాకి తెలుసు, శివ పరమాత్మకి తెలుసు కదా. మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ టైం ఎప్పుడు ఉంది, ఎప్పుడు తీసుకురావాలి, ఎట్లా వాళ్ళ భాగ్యంకి మంచి చేయాలి, సత్యుగంలో తీసుకువెళ్ళాలి. ఆ సత్యుగంలో వెళ్ళాలి అంటే మంచి గుణాలు కావాలి, మంచి పవర్స్ కావాలి, శక్తి కావాలి కదా మనసులో. ఇప్పుడు మా మనసులో క్రోధం ఉంటే, కోపం ఉంటే, అహంకారం ఉంటే, అట్లా మనసు వాళ్ళకి భగవంతుడు తీసుకువెళ్తారా సత్యుగంలో? లేదు కదా. సో మా మనస్సుకి ఎట్లా మార్చుకోవాలి, మంచి చేయాలి, అందరికీ సుఖం ఇవ్వాలి, అందరితో చాలా ప్రేమతో ఉండాలి, చాలా మంచి గుణాలు డైలీ ప్రతిరోజు బాబా మాకు నేర్పిస్తున్నారు. మాకు ఇప్పుడు 45 years అయింది జ్ఞానంలో వచ్చి. చిన్నప్పటి నుంచి బాబా జ్ఞానంలో వచ్చేసాము. డైలీ బాబా జ్ఞానంలో డైలీ మార్నింగ్ పొద్దున్న మురళి ఉంటుంది కదా, బాబా క్లాసెస్ సత్సంగ్ లాగా, అది డైలీ వినేవాడు. ఇప్పుడు మా లైఫ్లో మేము చూస్తున్నాము ఎంత బాబా మాకు చేంజ్ చేసేసారు. అసలు అట్లా కనిపిస్తుంది. భగవంతుడు దొరికారు అంటే ఇప్పుడు ఏం మాకు కోరిక లేదు. భగవంతుడు దొరికిన తర్వాత ఏం కోరిక ఉంటుందా? అన్నీ లభిస్తుంది. ఉట్టి సంకల్పం చేస్తే అది వచ్చేస్తుంది. సో నిన్న నేను ఒక వీడియో చూశాను, ఒక అన్నయ్య ఏం చెప్తున్నారు, మీరు భగవంతుడు దగ్గర వెళ్తే భగవంతుడికి ఏం అడగాలి? భగవంతుడు దగ్గర వెళ్ళి భగవంతుడు నువ్వు నాకు కావాలి ఇది అడగాలి. నాకు డబ్బు కావాలి, ఇల్లు కావాలి, గోల్డ్ కావాలి, ఇది చాలా చిన్న భగవంతుడితో ఏం అడగాలి? భగవంతుడు నువ్వు నా లైఫ్లో వచ్చేసేది, నువ్వు నాకు కావాలి. నువ్వు నా లైఫ్లో వచ్చిన తర్వాత నాకేం తక్కువ అవుతుందా? సో రాజాలు మీకు దొరికితే అన్ని వస్తువు కూడా దొరుకుతాయి కదా. సో ఈ ప్లేస్, ఈ స్థానం అంటే సైలెన్స్ ప్లేస్. సిటీ ఎంత సౌండ్ ఉంటుంది, ఎంత ట్రాఫిక్ ఉంటుంది, ఎంత శబ్దం ఉంటుంది. ఇక్కడ వచ్చిన తర్వాత సైలెన్స్ అంటే ప్రశాంతం. బాబా చెప్పారు కదా, ఓం శాంతి అంటే మీ ఆత్మ స్వభావం శాంతి ఉంది కాబట్టి అందరికీ శాంతి అది చాలా నచ్చుతుంది. శాంతి అంటే అందరికీ ఇష్టం. ఎందుకు? ప్రతి ఆత్మ నేచర్ స్వభావం శాంతి ఉంటుంది. పరమనామంలో మనం ఆత్మ ఉంటే అప్పుడు శరీరం లేదు, చాలా శాంతిలో ఉండేవారు, సుఖంలో ఉండేవారు. సో అందరి ఆత్మ లోపల శాంతి, సుఖం, ఆనందం, జ్ఞానం, శక్తి అన్నీ ఉంటుంది. మర్చిపోయాము. అట్లా ప్లేసెస్లో వచ్చి మళ్ళీ భగవంతుడు జ్ఞానం విని మళ్ళీ మా శాంతి, సుఖం, ఆనందం జాగృతి అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మీకు ఏం దుఃఖం ఫీలింగ్ ఉందా? ఏం కష్టం కనిపిస్తుందా? ఏం మనస్సులో టెన్షన్ వస్తుందా?
ప్రశాంతంగా వస్తుంది కనిపిస్తుంది కదా, ఫీల్ అవుతుంది. ఇది ఎల్లప్పుడూ ఉండాలి. పుట్టి ఇక్కడ వచ్చాను 1-2 డేస్ చాలా మంచిగా కనిపిస్తుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళి సేమ్ మళ్ళీ రావణ్ వచ్చేసాడు కాదు. ఇక్కడ నుంచి రావణ్కి డైవోర్స్ చేసేసండి. రావణ్ నువ్వు నా దగ్గర రాకూడదు, ఓకే? ఇస్తారా తలాక్ నామా? ఎవరికి ఎవరికి? రావణ్కి. ఒక అన్నయ్య చాలా గొడవ చేసేవాళ్ళు. ఒక జ్ఞాని అన్నయ్య చెప్పారు, దీది వదిలేసండి, వాళ్ళ లోపల రావణ్ వచ్చారు, రావణ్ చేస్తున్నారు ఇవన్నీ, వాళ్ళ చేయట్లేదు, రావణ్ వచ్చేసింది. సో ఇక్కడ మీ బాబా దగ్గర వచ్చి మీరు రావణ్కి బాయ్ బాయ్ చెప్పేసి, నేను బాబా దగ్గర వచ్చాను, బాబా నాకు ఇంత శక్తి నింపారు, ఇంత శృంగారం చేశారు. రావణ్ ఇప్పుడు నీకు ప్లేస్ లేదు, నువ్వు రాకూడదు, నేను సత్యమైన రామునికి తెలుసుకున్నాను. ఓకే, సో ప్రతి నెల వస్తారా మీరు? ఇది రామాలయం. ప్రతి నెల మీ ఇల్లు కదా, ఇంటికి 2 months తర్వాత రావాలి, ప్రతి నెలకి రావాలి. ఓకే, సో ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ గాత్యాక తయారు చేస్తారు, మీకు మెసేజ్ పంపిస్తాము, మీరు రావాలి, ఇంకా వేరే వాళ్ళ కొత్త వద్దకి తీసుకురావాలి. ఓకే, అందరూ ఖుష్ కదా, ప్రశాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి వేరే వాళ్ళకి కూడా ప్రశాంతంగా చేయాలి. రెడీ? లైట్ బెడ్ లైట్ లాగా పెట్టుకోవాలి, స్విచ్ ఆన్ చేసుకోవాలి, రోజు ఇంట్లో పెట్టుకోండి. మహాశివరాత్రి కదా, సో శివుడికి సింబల్ ఆఫ్ లైట్కి మీకు గిఫ్ట్గా అంటే భగవంతుడు మీ ఇంట్లో వస్తున్నారు. రోజు ప్రొద్దున లేవగానే లైట్ని చూడండి, బాబాని గుర్తు చేసి